ఎల్సెలా బగ్స్ పాడ్కాస్ట్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఇంకా చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. కుటుంబం ఇంకా వివాహానికి సంబంధించిన దేవుని ప్రణాళిక. సరిగ్గా మనకు అందిన మూలాల్లో బైబిల్ నుండి కొన్ని కీలకమైన భాగాలున్నాయి. కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఉంది. ఇంకా నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల జీవితం అది తరతరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. నిజమే. ఇవి కేవలం సూత్రాలు మాత్రమే కాదు, ఒక తరం నుండి మరో తరానికి ఒక బలమైన వారసత్వాన్ని ఎలా అందించాలి అనేదానికి ఇవి ఒక బ్లూప్రింట్ లాంటివి అనమాట. అవును, బ్లూప్రింట్ మంచి మాట అది. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ మొత్తం ప్రణాళికకు పునాది ఏంటి? అసలు దేవుని దృష్టిలో కుటుంబం ఎక్కడ మొదలవుతుంది? మంచి ప్రశ్న. మూలాల ప్రకారం చూస్తే ఈ పునాది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. ప్రత్యేకంగా వారు తమ పిల్లలకు దేవుని మార్గాలను నేర్పించాలనే బాధ్యత మీద. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదనమాట. అస్సలు కాదు. చాలా ఉద్దేశ్యపూర్వకంగా చేయాల్సిన పని. ఉదాహరణకు ఆదికాండంలో దేవుడు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడో చాలా స్పష్టంగా చెబుతాడు. ఓ అవును, అతను తన పిల్లలకు తన ఇంటివారికి యెహోవా మార్గాన్ని అనుసరించమని ఆజ్ఞాపిస్తాడని. కరెక్ట్, సరిగ్గా అదే. అంటే దేవుడు అబ్రహామును కేవలం ఒక వ్యక్తిగా చూడలేదు, ఒక కుటుంబానికి నాయకుడిగా, రాబోయే తరాలకు ఒక మార్గదర్శిగా చూశాడు. అంటే ఆ బాధ్యత కేవలం అబ్రహాముకు మాత్రమే పరిమితం కాదంటారా? లేదు. ఈ ఆలోచనను మోషే ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాడు. ద్వితీయోపదేశకాండంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని ఆజ్ఞలను ఎలా నేర్పించాలో చాలా వివరంగా ఉంటుంది. అది ఒక పాఠంలా కాకుండా జీవితంలో ఒక భాగంగా ఉండాలని. అవును, జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఇలా ప్రతి సందర్భంలోనూ దేవుని మాటలను పిల్లల మనస్సుల్లో నాటాలని సూచించారు. ఇది ఒక రకమైన ఇమ్మర్సివ్ లెర్నింగ్ లాగా ఉంది. పోలిక చాలా సరైనది. కీర్తనలో 78లో కూడా కీర్తనకారుడు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఆయన శక్తిని, అద్భుతాలను దాచిపెట్టకుండా రాబోయే తరానికి తెలియజేయడం మన బాధ్యత అని ఆయనంటారు. ఇక్కడ ఒక నమూనా కనిపిస్తోంది కదా. దేవుని మంచితనాన్ని అనుభవించడం, దాన్ని అర్థం చేసుకోవడం, ఇంకా ఉద్దేశపూర్వకంగా తర్వాతి తరానికి అందించడం. అవును. అయితే ఇక్కడొక ప్రశ్న తలపోతుంది. ఏమిటది? దైవిక పిల్లలను పెంచాలంటే దైవిక తల్లిదండ్రులుండాలి కదా. నిజమే. మరి ఆ తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉండాలి? ముఖ్యంగా వివాహ బంధం గురించి ఈ మూలాలేమి చెబుతున్నాయి? ఇది చాలా కీలకమైన అంశం. ఆ దైవిక సంబంధాలకు, భార్యాభర్తల బంధానికి కేంద్రంగా ఉండాల్సింది ప్రేమ అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పబడిన ప్రేమ మనం సాధారణంగా సినిమాల్లో చూసే రొమాంటిక్ ప్రేమ కాదు. ఇది చాలా లోతైనది. యోహాను సువార్తలో నేను మిమ్మును ప్రేమించినట్టే మీరునూ ఒకరినొకరు ప్రేమింపవలెను అనే ఒక కొత్త ఆజ్ఞ ఇవ్వబడింది. సరిగ్గా. అంటే ఇక్కడ ప్రేమకు ప్రమాణం క్రీస్తు చూపే ప్రేమే. ఆ ప్రేమ స్వీయ త్యాగపూరితమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకరిపై ఒకరు దయ, కరుణ కలిగి ఉండాలని, క్షమించుకోవాలని చెప్పబడింది. ఈ సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. కాని వివాహ బంధంలో పెట్టడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. భార్యాభర్తలకు చాలా ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. ఇది కేవలం నియమాల జాబితా కాదు, ఒక భావోద్వేగ పర్యావరణ వ్యవస్థను ఎలా నిర్మించాలో చూపిస్తుంది. అంటే భర్తల పాత్ర గురించి ప్రత్యేకంగా ఏమైనా చెప్పబడిందా? చాలా స్పష్టంగా ఉంది. ఎఫెసీయులు 5:25లో క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దానికోసం తనను తాను ఎలా అప్పగించుకున్నాడో అలాగే భర్తలు తమ భార్యలను ప్రేమించాలని చెప్పబడింది. అది చాలా శక్తివంతమైన పోలిక. అంటే భార్య అవసరాలను తనకంటే ముందు ఉంచాలని అర్థం. అవును. కొలోసీయులు 3:19లో ఒక హెచ్చరిక కూడా ఉంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని కఠినంగా చూడవద్దు అని. అంటే భర్త పాత్ర కేవలం కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు, ప్రేమ, గౌరవం, అవగాహనతో కూడిన ఒక సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం కూడా. మరి భార్యల పాత్ర గురించో? భార్యల పాత్రను కూడా అంతే ప్రాముఖ్యతతో వివరించారు. సామెతలు 12.4లో యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము అని చెప్పబడింది. కిరీటం అంటే గౌరవానికి, ఘనతకు చిహ్నం కదా? అవును. అంటే ఒక యోగ్యురాలైన భార్య తన భర్తకు గర్వకారణంగా, మద్దతుగా నిలుస్తుందని అర్థం.
ఇది విధేయత గురించి మాత్రమే కాదు, భాగస్వామ్యం మరియు గౌరవం గురించి కూడా. అద్భుతం. అంటే ఇది ఒకరిపై ఒకరు అధికారం చలాయించడం కాదు, ఒకరికొకరు బలాన్నిచ్చుకుంటూ ముందుకు సాగడమన్నమాట. మీరు చెప్పింది 100% నిజం. భర్త నుండి నిస్వార్థమైన ప్రేమ, భార్య నుండి గౌరవం ఉన్నప్పుడు దయ, క్షమ, ఓర్పు, వినయం వంటివి సహజంగానే వస్తాయి. 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ గుణాల గురించి ఉంటుంది కదా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అవును, గర్వపడదు. ఈ లక్షణాలన్నీ ఆచరణలో పెట్టడానికి ఆ పునాది చాలా అవసరం. ఈ పునాది బలంగా ఉన్న కుటుంబం నేటి సమాజంలో మనం చూస్తున్న అనేక సమస్యలను, అంటే మద్యపానం, గృహహింస లాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని ఈ మూలాలు సూచిస్తున్నాయన్నమాట. అవును. అయితే ఆ పునాదిని రోజువారీగా ఎలా పటిష్టం చేసుకోవాలి? కుటుంబం లోపల ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నిర్మించుకోవాలి? మంచి ప్రశ్న. రోజువారీ జీవితంలో ఈ సూత్రాలను ఆచరణలో పెట్టడానికి ఏదైనా పద్ధతి ఉందా? ఇక్కడే కుటుంబ బలిపీఠం అనే మాట వస్తుందనుకుంటా. కరెక్ట్. కుటుంబ బలిపీఠం అంటే ఆ పదం వినడానికి కొంచెం పాతదిగా, గంభీరంగా అనిపించవచ్చు. నిజమే. కాని దాని వెనుక ఉన్న ఆలోచన చాలా శక్తివంతమైనది. దీని అర్థమేమిటంటే, కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించడం. ఓకే. ఒక నియమిత ఆధ్యాత్మిక సమావేశం లాంటిది. ఈ ఆలోచనకు మూలం ఎక్కడ ఉంది? ఆదికాండంలో అబ్రాము జీవితంలో చూస్తే, అతను కనాను దేశంలోకి వెళ్లిన వెంటనే చేసిన మొదటి పని యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అది అతని కుటుంబ జీవితానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఆ అంటే అతను దేవునితో తన సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చాడని చూపించడానికి అదొక గుర్తు అనమాట. సరిగ్గా. మరి ఈ రోజుల్లో ఒక కుటుంబం ఇలాంటి కుటుంబ బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మొదటిది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది దైవిక తరాలను ఉత్పత్తి చేయడానికి ఒక ఆచరణాత్మక మార్గం. పిల్లలకు దేవుని మార్గాన్ని కేవలం మాటలో చెప్పడం కాదు, ఆచరించి చూపించడం. కలిసి ప్రార్థించడం, వాక్యం చదవడం ద్వారా తల్లిదండ్రులు తమ విశ్వాసాన్ని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తారు. నిజమే. ఇది కుటుంబంలో ఐక్యతను కూడా పెంచుతుంది కదా. కష్ట సమయాల్లో కలిసి దేవుని సన్నిధిలో మోకరించడం వల్ల ఆ సమస్యలను అధిగమించే బలం లభిస్తుంది. నిస్సందేహంగా అదే రెండవ ప్రయోజనం. మూడవది, ఇది ప్రతి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుంది. రోజూ వాక్యం చదవడం, ధ్యానించడం, ఇది కేవలం పిల్లల కోసమే కాదు, తల్లిదండ్రులకు కూడా చాలా అవసరం. సామెతలు 22:6లో ఉంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. అవును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అవును. ఈ కుటుంబ బలిపీఠం ఆ త్రోవను నేర్పడానికి సరైన వేదికలా అనిపిస్తుంది. అవును. అయితే దీన్ని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు, ముఖ్యంగా నేటి బిజీ జీవితాల్లో. అందుకే కొన్ని ఆచరణాత్మక సూచనలు కూడా ఉన్నాయి. దీన్ని ఏదో భారంలా కాకుండా సంతోషకరమైన సమయంగా మార్చాలి. అంటే గంటల తరబడి కాకుండా తక్కువ సమయం కాని ప్రభావవంతంగా ఉండాలంటారా? ఖచ్చితంగా. నిలకడ ముఖ్యం, నిడివి కాదు. 15 నిమిషాలైనా సరే ప్రతిరోజూ కేటాయించడం ముఖ్యం. అలాగే ఇది కేవలం తండ్రో తల్లో నడిపించేదిలా ఉండకూడదు. అందరూ పాల్గొనాలి. పిల్లలు ప్రశ్నలడగాలి. అవును. పెద్ద పిల్లలు ఉంటే వాళ్లని కూడా కొన్నిసార్లు నడిపించడానికి అవకాశమివ్వాలి. అది మంచి ఆలోచన. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కేవలం బైబిల్ మాత్రమే కాకుండా విలియం క్యారీ, పండిత రమాబాయ్, భగత్ సింగ్ లాంటి వారి జీవిత చరిత్రలు చదవడం కూడా పిల్లలకు స్ఫూర్తినిస్తుంది కదా. చాలా స్ఫూర్తినిస్తుంది. ఈ ఆచరణలన్నీ ఒకే ఒక లక్ష్యం వైపు నడిపిస్తాయి, ఒక బలమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్మించడం. మొత్తం మీద దీని అర్థం ఏంటంటే, మనం తీసుకునే చిన్న చిన్న రోజువారీ నిర్ణయాలు, మన కుటుంబంలో పాటించే పద్ధతులు కేవలం మన జీవితాలనే కాదు, మనకు తెలియని భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ విషయానికి సంబంధించి ఈ మూలాల్లో ఒక నిజ జీవిత కథ ఉంది కదా, 1700లోని జొనాథన్ ఎడ్వర్డ్స్ కథ. అవును, ఇది చాలా ఆశ్చర్యపరిచే, కళ్ళు తెరిపించే పోలిక. మనం ఇప్పటివరకు చర్చించుకున్న సూత్రాలన్నింటికీ ఇదొక ప్రత్యక్ష నిదర్శనం లాంటిది. చెప్పండి దాని గురించి. జోనాథన్ ఎడ్వర్డ్స్ ఒక దైవభక్తిగల బోధకుడు. అతనికి అతని భార్య సారాకు 11 మంది పిల్లలు. అతని ఎంత బిజీగా ఉన్నా ప్రతి రాత్రి తన కుటుంబంతో 1 గంట సమయం గరిపేవాడు. 1 గంట ప్రతిరోజు. ఇవిక సూత్రాలకు, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. దాని ఫలితం ఎలా ఉంది? సుమారు 150 సంవత్సరాల తర్వాత అతని 1400 మంది వారసుల జీవితాలను అధ్యయనం చేశారు. ఆ పరిశోధనలో బయటపడిన విషయాలు నమ్మశక్యం కానివే. అవునా?
ఏమని తేలింది? ఆ 1400 మందిలో ఒక యుఎస్ వైస్ ప్రెసిడెంట్, 3 సెనేటర్లు, 13 మంది కళాశాల అధ్యక్షులు, 60 మంది వైద్యులు, 100 మందికి పైగా న్యాయవాదులు, 100 మంది మతగురువులు ఉన్నారు. వావ్! అది నిజంగా అద్భుతం. ఒక వ్యక్తి తన కుటుంబంలో నాటిన మంచి విత్తనాలు తరతరాల పాటు ఫలించాయన్నమాట. మరి రెండవ వ్యక్తి కథ ఏంటి? మ్యాక్స్ జూక్స్. మ్యాక్స్ జూక్స్ కూడా అదే కాలంలో న్యూయార్క్లోనే జీవించాడు. అతను దేవుణ్ణి నమ్మేవాడు కాదు, దైవిక సూత్రాలను తిరస్కరించాడు. అతని వారసుల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎంత భిన్నంగా? 50 మంది వేశ్యలు, 150 మంది ఇతర నేరాలకు పాల్పడి ఖైదీలుగా మారినవారు, అమ్మో! ఇంకా 310 మంది నిరుపేదలు మరియు 440 మంది మద్యపానానికి బానిసలై శారీరకంగా నాశనమైనవారు ఉన్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఒకే సమయంలో ఒకే దేశంలో జీవించిన ఇద్దరు వ్యక్తులు, కాని వారి వారసత్వాల మధ్య ఇంత తేడానా? ఇది 5 తరాల నియమం అనే ఆలోచనను గుర్తుచేస్తోంది. అవును, ఒక తల్లిదండ్రి తమ బిడ్డను పెంచే విధానం, వారు ఇచ్చే ప్రేమ, నేర్పించే విలువలు కేవలం వారి పిల్లలనే కాదు, రాబోయే 4 తరాలను కూడా ప్రభావితం చేస్తుందని సిద్ధాంతం. ఎడ్వర్డ్స్ తన పిల్లలకు కేవలం విశ్వాసాన్ని మాత్రమే ఇవ్వలేదు, ఆ విశ్వాసం నుండి పుట్టిన విలువలను కూడా అందించాడు. అవును, కష్టపడి పని చెయ్యడం, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, నిజాయితీ ఇలాంటివి. ఆ విలువలే వారిని విజయవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాయి. మరోవైపు జూక్స్ వారసత్వం విలువలు లేని జీవితం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇత్తాద విన్న తర్వాత మనం చర్చించుకున్న విషయాలన్నీ, వివాహంలో ప్రేమ, కుటుంబంలో ప్రార్థన, పిల్లలకు విలువలు నేర్పించడం, ఇవన్నీ ఎంత శక్తివంతమైనవో అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఈ కథలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమిది. అదేంటి? 4 తరాల తర్వాత ఎవరైనా మన వారసుల జీవితాలను అధ్యయనం చేస్తే వారు ఏమి కనుగొనాలని మనం కోరుకుంటాము? ఎడ్వర్డ్స్ వారసత్వమా లేక జూక్స్ వారసత్వమా? ఇది చాలా ఆలోచింపజేసే ప్రశ్న. మనం రోజూ జీవించే జీవితమే, మనం మన కుటుంబంలో సృష్టించే వాతావరణమే మనం విడిచిపెట్టే వారసత్వాన్ని నిర్ణయిస్తుంది. అవును, ఆ వారసత్వం మన చేతుల్లోనే ఉంది. ఈ విషయాలను మీరు కూడా బైబిల్లో చదివి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాము. ఈరోజు మాతో ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నందుకు ధన్యవాదాలు.